ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ టాపిక్ గ్లోబల్ ఫండ్స్. వీటినే ఇంటర్నేషనల్ ఫండ్స్ అని, ఓవర్సీస్ ఫండ్స్ అని అంటారు. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్సే. కానీ ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన మనీని మోస్ట్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే కంపెనీల లోపల ఇన్వెస్ట్ చేయరు. ఈ ఫండ్స్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మనీని ఫారిన్ కంట్రీస్ ఉంటాయి కదా, అమెరికా, చైనా, జపాన్, యూరోప్, ఇటువంటి కంట్రీల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల లోపల ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా, టెస్లా, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల లోపల గ్లోబల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మరి ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటివి, ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్, రిస్కులు ఏంటివి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు లామా వెల్త్. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా వీడియోల్ని మన లామా వెల్త్ యూట్యూబ్ ఛానల్ లోపల అప్లోడ్ చేసిన. మీ ఫ్రీ టైంలో ఆ వీడియోల్ని చూసి నచ్చితే ఆ వీడియోల్ని లైక్ చేసి అలాగే మన లామా వెల్త్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్లోబల్ ఫండ్స్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటివి? ఫస్ట్, యాక్సెస్ టు బిగ్ అండ్ బెస్ట్ గ్లోబల్ కంపెనీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్విడియా అండ్ మెటా లాంటి కంపెనీల లోపల ఇన్వెస్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే ఆ కంపెనీలు ఫ్యూచర్ లో మంచిగా గ్రో అవుతాయని మనకు అనిపిస్తుంది. కానీ ఈ కంపెనీలు మన ఇండియన్ మార్కెట్ లోపల లిస్ట్ కాలేదు. సో డైరెక్ట్ గా ఈ ఎన్విడియా, మెటా లాంటి కంపెనీల లోపల మనం ఇన్వెస్ట్ చేయలేము. ఇందుకు ఆల్టర్నేటివ్ గా యుఎస్ టెక్ కి సంబంధించిన గ్లోబల్ ఫండ్స్ లోపల మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ గ్లోబల్ ఫండ్స్ ఎంతో కొంత మనీని ఈ ఎన్విడియా, మెటా లాంటి కంపెనీల లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా మనం కొంత మనీని ఇండైరెక్ట్ గా గ్లోబల్లీ మనకు నచ్చిన కంపెనీల లోపల ఈ గ్లోబల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి యాక్సెస్ దొరుకుతుంది. సెకండ్, డైవర్సిఫికేషన్. మన దగ్గర ఉన్న మనీని అంతా ఇండియన్ ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేయకుండా కొంత పార్ట్ని గ్లోబల్ ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేసినట్లయితే రేపు ఏదైనా మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ వల్ల ఇండియన్ మార్కెట్లు ఫాల్ అయిపోయి అదే టైంలో మనం ఇన్వెస్ట్ చేసిన గ్లోబల్ ఫండ్స్ మంచిగా గ్రో అయితే మనకు డైవర్సిఫికేషన్ దొరికి మన రిటర్న్స్ స్టేబుల్ గా ఉంటాయి. థర్డ్, రూపీ వీక్నెస్. మన ఇండియన్ రూపాయి ఇదే విధంగా ఇంకా వీక్ అయిపోతే యుఎస్ డాలర్ టు ఇండియన్ రూపీ కన్వర్షన్ రేషియో పెరిగిపోయి మనం ఫ్యూచర్ లో ఈ గ్లోబల్ ఫండ్స్ ను సెల్ చేసినప్పుడు ఈ కన్వర్షన్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు మంచి రిటర్న్స్ జనరేట్ అవుతాయి. మరి గ్లోబల్ ఫండ్స్ లో ఉన్న రిస్కులు ఏంటి? ఫస్ట్, రూపీ స్ట్రెంగ్త్. ఫ్యూచర్ లో మన ఇండియన్ రూపీ బలపడింది అనుకో, ఈ యుఎస్ డాలర్ టు ఇండియన్ రూపీ కన్వర్షన్ రేషియో తగ్గిపోయి మనకి గ్లోబల్ ఫండ్స్ లో మంచి రిటర్న్స్ వచ్చినప్పటికి కూడా ఈ కన్వర్షన్ రేట్ తగ్గిపోవడం వల్ల మా రిటర్న్స్ కాస్త తగ్గే ప్రమాదం ఉంది. సెకండ్, హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో. ఇండియాలో ఉన్న నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈ గ్లోబల్ ఫండ్స్ కాస్త ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియోను కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. థర్డ్, మార్కెట్ రిస్క్ ఇన్ ఓవర్సీస్. మన ప్రొడిక్షన్ రాంగ్ అయిపోయి మనం ఇన్వెస్ట్ చేసిన గ్లోబల్ కంపెనీల యొక్క స్టాక్ మార్కెట్లు క్రాష్ అయిపోతే ఆ రిస్క్ అనేది మన రిటర్న్స్ మీద పడిపోద్ది. ఫోర్త్, ఆర్బీఐ లిమిట్. ఎప్పటి నుంచో ఆర్బీఐ ఓవర్సీస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే మనీ మీద లిమిట్ ని పెట్టింది. ఇండస్ట్రీ మొత్తానికి కలిపి $7 మిలియన్, అంటే ఇంచుమించు 63,000 కోట్ల ఇండియన్ రూపీస్ మాత్రమే ఓవర్సీస్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్ చేయాలని లిమిట్ ఉంది. ఈ లిమిట్ దాటిపోతే ఫండ్స్ కొత్త ఇన్వెస్ట్మెంట్ ను స్టాప్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ లిమిట్ వల్లే ఒక్కోసారి లంసమ్ అమౌంట్ ని ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి వీలుండదు. ఇప్పుడు ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, యుఎస్ ఫోకస్డ్ ఫండ్స్. పేరులో ఉన్నట్టే ఈ ఫండ్స్ మోస్ట్లీ అమెరికన్ కంపెనీల లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. మన ఇండియా లోపల మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 FOF, TGIM ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్, ఫ్రాంక్లిన్ ఇండియా, నిప్పాన్ ఇండియా యుఎస్ ఫండ్స్ ఈ యుఎస్ ఫోకస్డ్ ఫండ్స్ లో భాగంగా ఉన్నాయి. సెకండ్, ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్. ఈ ఫండ్స్ ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ లైక్ చైనా, కొరియా, తైవాన్ ఇటువంటి ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. మన కోటాక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్ ఈ కేటగిరీలో అవైలబుల్ గా ఉంది. థర్డ్, థీమాటిక్ గ్లోబల్ ఫండ్స్. ఈ ఫండ్స్ వరల్డ్ వైడ్ గా ఒకే థీమ్ మీద ఫోకస్ చేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీ థీమ్, హెల్త్ కేర్ థీమ్ ఇలాంటి థీముల్లో ఉన్న కంపెనీల లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పి గ్లోబల్ క్లీన్ ఎనర్జీ FOF. ఇవే కాకుండా రీజియన్ స్పెసిఫిక్ ఫండ్స్ లైక్ యూరోప్ ఫండ్స్, ఏషియన్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. మరి ఎవరు ఈ గ్లోబల్ ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేయాలి? మన ఇండియన్ ఈక్విటీ ఫండ్స్ లోపల ఎనఫ్ గా ఇన్వెస్ట్ చేసి డైవర్సిఫికేషన్ కోసం చూసే వాళ్ళు ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది. అండ్ వరల్డ్ లోపల ఏ కంట్రీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లోపల మంచిగా గ్రో అవుతాయి అని ఎంతో కొంత ప్రిడిక్ట్ చేసే ఇన్వెస్టర్లకి ఈ గ్లోబల్ ఫండ్స్ సూపర్ గా సూట్ అయి వాళ్ళకి మంచి రిటర్న్స్ ని జనరేట్ చేస్తాయి. ఎలా ఉంది ఈ గ్లోబల్ ఫండ్స్ యొక్క ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టాపిక్, ఫండ్ ఆఫ్ ఫండ్స్. వీటినే FOF అంటారు. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్సే. కానీ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవు అండ్ డెప్ట్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయవు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి? ఈ FOF లు వేరే మ్యూచువల్ ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి కదా, ఈ ఫండ్స్ లోపల ఈ FOF లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ FOF లు 2 లేయర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాయి. అంటే మాలాంటి ఇన్వెస్టర్లు ఈ FOF లోపల యూనిట్స్ కొని ఇన్వెస్ట్ చేస్తాం. ఈ FOF వాళ్ళు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న యూనిట్స్ ని కొని ఆ ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన బామ్మ తన ఖర్చుల కోసం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ మీద ఆధారపడుతుంది. పని పాటలేని మనం ఏం చేస్తాం? ఆ బామ్మకు వచ్చిన పింఛన్ లోపల ఖర్చులు పోగా మిగిలిన డబ్బుల మీద మనం ఆధారపడతాం. సో ఇలాగే ఫైనల్ గా మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులను సంపాదిస్తాయి. ఈ ఎఫ్ఓఎఫ్లు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బుల్ని సంపాదిస్తాయి. మరి ఎందుకు ఈ ఎఫ్ఓఎఫ్లు? డైరెక్ట్ గా ఈ ఎఫ్ఓఎఫ్లు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఈ ఎఫ్ఓఎఫ్లని మోస్ట్లీ యూజ్ చేసేది గ్లోబల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి. ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కి డైరెక్ట్ గా అబ్రాడ్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఈ గ్లోబల్ ఫండ్స్ గా ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. పేపర్ వర్క్ అని, రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని చాలా పెద్ద కథ ఉంటది. అందుకే మన మార్కెట్ లోపల గ్లోబల్ ఫండ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ ఏఎంఎస్ కంపెనీలు డైరెక్ట్ గా గ్లోబల్ ఫండ్స్ గా ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో గ్లోబల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లోపల నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్ ఉంది. మోతిలాల్ ఓస్వాల్ అనే ఏఎంసీ కంపెనీ ఈ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్ మీద ఒక ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ని క్రియేట్ చేసి దాని పేరుని మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఎఫ్ఓఎఫ్ అని క్రియేట్ చేసింది. ఈ ఎఫ్ఓఎఫ్ లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇండైరెక్ట్ గా మనం ఈ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్ లోపల ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ఈ ఎఫ్ఓఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? గ్లోబల్ ఫండ్స్ లోపల ఏ బెనిఫిట్స్ మనకు ఉన్నాయో ఈ ఎఫ్ఓఎఫ్ లో కూడా ఆల్మోస్ట్ అవే బెనిఫిట్స్ మనకు ఉంటాయి. ఈ ఎఫ్ఓఎఫ్ లో ఉన్న రిస్క్ ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రిస్క్ డబుల్ ఫీజ్ ఆర్ డబుల్ ఎక్స్పెన్స్ రేషియో. ఈ ఎఫ్ఓఎఫ్ లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఎఫ్ఓఎఫ్ ల యొక్క ఎక్స్పెన్స్ రేషియో మనం బేర్ చేయాల్సి ఉంటది. ఈ ఎఫ్ఓఎఫ్ లు ఫారిన్ కంట్రీస్ లో ఉన్న డిఫరెంట్ ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ ఫారిన్ ఫండ్స్ యొక్క ఎక్స్పెన్స్ రేషియోని ఈ ఎఫ్ఓఎఫ్ లు బేర్ చేస్తాయి. ఇలా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం రెండు రకాల ఎక్స్పెన్స్ రేషియోని బేర్ చేయాల్సి ఉంటది. సెకండ్ లోవర్ రిటర్న్స్. ఇయర్లీ ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియోని మనం పే చేయడం వల్ల మనకు వచ్చే రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. థర్డ్ యాజ్ యూజువల్ గ్లోబల్ ఫండ్స్ లో ఉన్నట్టే ఆర్బీఐ లిమిట్. ఈ 7 బిలియన్ యూఎస్డి లిమిట్ ఉండడం వల్ల ఆ లిమిట్ రీచ్ అయినప్పుడు ఈ ఎఫ్ఓఎఫ్ లు కొత్త ఇన్వెస్ట్మెంట్ ను స్టాప్ చేసే అవకాశం ఉంటది. సో ఎలా అనిపించింది ఈ గ్లోబల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఓఎఫ్ ల ఇన్ఫర్మేషన్? నెక్స్ట్ వీడియోలో ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. టిల్ దెన్ జై భారత్, జై హింద్.